వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మమతా బెనర్జీ తీరు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పదవికి రాజీనామా చెయ్యను అంటూ మంకు పట్టుపట్టారు మమతా బెనర్జీ. మేము ఓడిపోలేదు, గెలిచామంటూ కామెంట్ చేశారు ఆమె. మమత తీరుపై బీజేపీ కీలక నేత సువేందు అధికారి ఫైర్ అయ్యారు. రాజ్యాంగం అన్నీ రాసి ఉన్నాయన్న సువేందు అధికారి కామెంట్ చేశారు. మమత తప్పకుండా రాజీనామా చేయాలని సువేందు సూచించారు. రాజీనామా చేసి మర్యాద కాపాడుకోవాలంటూ కామెంట్స్ చేశారు. మమత తీరుపై న్యాయ నిపుణుల్లోనూ చర్చ జరుగుతోంది. మమత రాజీనామా చేయకపోతే రంగంలోకి గవర్నర్ దిగుతారన్నట్లుగా కూడా సమాచారం. రాజ్యాంగం ప్రకారం విశేష అధికారాలు గవర్నర్ ఉపయోగించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మమతను గవర్నర్ రాజీనామా కోరే అవకాశం ఉంది. అసెంబ్లీని తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయొచ్చని చెప్తూ ఉన్నారు. ఆర్టికల్ 164 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందన్నట్లు సమాచారం. సభలో బలం నిరూపించుకోమని ఆదేశించే అవకాశం కూడా ఉంది. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మంత్రి మండలిని రద్దు చేసి మెజారిటీ సీట్లు సాధించిన పార్టీని గవర్నర్ ఆహ్వానించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అసలు মমতা బెనర్జీ ఏం মাట్లాడారో ఒకసారి చూద్దాం. কেন কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাব। হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत దేశ రాజకీయాల్లో మమతా బెనర్జీ తీరు, మమత చేసినటువంటి కామెంట్స్, తాను పట్టినటువంటి మంకుపట్టు ఒక చర్చనీయాంశం అయితే అయింది. ఓడిపోయినప్పటికీ దీనికి సంబంధించి మమతా బెనర్జీ నేను రాజీనామా చెయ్యను, నేనింకా ముఖ్యమంత్రినే అనేటువంటి మాట చెప్తున్నారు అని అంటే ఎస్, దీనికి సంబంధించి రాజ్యాంగంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ముందే రాసి పెట్టున్నాయి. మీరు గౌరవప్రదంగా రాజీనామా చేస్తే బాగుంటుంది, మీ మర్యాదను మీరు కాపాడుకోండి అని సువేందు అధికారి కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మమతా బెనర్జీ ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి సువేందు అధికారి చెప్పడం ఇప్పుడు న్యాయ నిపుణుల్లో రాజ్యాంగపరంగా కూడా ఒక చర్చ అయితే దారితీసినటువంటి పరిస్థితి. ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటి పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడూ లేవనే చెప్తున్నారు విశ్లేషకులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజీనామా చెయ్యను అని మొంకుపట్టు పట్టడం, దీనికి సంబంధించి సువేందు అధికారి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ సిద్ధమైపోయింది, డెఫినెట్గా మెట్టు దిగి రావాల్సిందే మమతా బెనర్జీ అనేటువంటి మాట చెప్తున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? మరి దేశ రాజకీయాల్లో మమత వ్యవహరించే తీరు చర్చనీయాంశంగా మారింది. అదైతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, తాను లోక్భవన్ ఏదైతే గవర్నర్ కార్యాలయానికి వెళ్ళను, తాను రాజీనామా చేయను, తాను ఓడిపోలేదు, బీజేపీ మాత్రమే మా సీట్లను దొంగిలించిందంటూ మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మమత రాజీనామా చేయకపోతే ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ కు విచక్షణాధికారాలు ఉంటాయి, గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మమతను మొదటిగా గవర్నర్ రాజీనామా చేయమని కోరతారు. ఒకవేళ మమత రాజీనామా చేయకపోతే అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్ ఉంది. మరోపక్క ఆర్టికల్ 164 ప్రకారం నేరుగా చర్యలు తీసుకునే అవకాశం, మరోపక్క సభలో మమతను బలం నిరూపించుకోమని కూడా ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఇటు రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మంత్రి మండలి రద్దు చేసి మెజార్టీ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని వ్యవహారాలు మమతా బెనర్జీకి తెలియనివి కావు. కావాలని మమత మంకుపట్టబడుతుందంటూ సువేందు అధికారి నేరుగా మమతపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. మర్యాదగా రాజీనామా చేయి అంటూ ఏదైతే గతంలో శిష్యుడిగా ఉన్న గతంలో గురువు శిష్యుడు వీరిద్దరి కాంబినేషన్ లో మమతా బెనర్జీ సక్సెస్ సాధించిన విషయం తెలిసింది. అయితే ఇక్కడ ప్రధానంగా నేరుగా మమతను మర్యాదగా రాజీనామా చేయంటూ సువేంద్ర అధికారి నేరుగా వార్నింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మమత వ్యవహరించిన తీరు రాజ్యాంగ నిపుణులు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేయకపోయినా ఆర్టికల్ 164 ప్రకారం బలం నిరూపించుకోమని కోరే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలో ఇవన్నీ రాసి లేవు.
ఏదైతే ఇవన్నీ సంప్రదాయాలు మాత్రమే, రాజ్యాంగంలో వీటికి నోట్ లేదు అంటూ నేరుగా సువేంద్ర అధికారి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయడం నైతికత. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో పినరయ్ విజయన్ ఓడిపోయారు, రాజీనామా చేశారు. తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు, రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రులు రాజీనామా చేసినప్పుడు మమతా బెనర్జీకి వచ్చిన నష్టం ఏంటి? మమతా బెనర్జీ ఎందుకు రాజీనామా చేయరు? గెలుపు ఓటమిలు రాజకీయాల్లో సర్వసాధారణం. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ ఓడిపోయినప్పటికీ కూడా హుందాగా స్వీకరించారు ఓటమిని. ఎందుకంటే మేము చూడని గెలుపు లేదు, మేము చూడని ఓటమి లేదంటే ఆయన హుందాగా అంగీకరించిన నేపథ్యం చూసాం. ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ తమ సీట్లు దొంగలించారు అంటూ ఆమె చేసిన ఆరోపణలు కూడా కరెక్ట్ కాదంటూ మెజార్టీ రాజకీయ విశ్లేషకులు కానీ రాజ్యాంగ నిపుణులు కానీ అభిప్రాయపడుతున్నారు. మురళి, ఎస్, అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధమైపోయింది. ఒక రాజ్యాంగ ప్రక్రియ కూడా రేపు వెలుగు చూడబోతోంది అనేటువంటి మాట. రాజ్యాంగం ప్రకారం దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఏర్పాటు కావచ్చు, రాజీనామా చేయకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏంటి భారతీయ జనతా పార్టీ ఈసారి తీసుకోబోయేటువంటి స్టెప్, అంటే కేంద్రం తీసుకోబోయేటువంటి ఈసారి స్టెప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్ మనం? మురళి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ కు విచక్షణాధికారం ఉంది. ఆర్టికల్ 164 ప్రకారం కొత్త ముఖ్యమంత్రిని నియమించి ప్రమాణ స్వీకారం చేయించే అధికారం గవర్నర్ కు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని తొలగించిన తర్వాత గవర్నర్ శాసనసభ పక్ష నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. దీని అర్థం ఏంటంటే ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినప్పటికీ ప్రజా తీర్పు తర్వాత గవర్నర్లు విచక్షణాధికారం ప్రకారం కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రాసెస్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 164 గవర్నర్ ఉన్న విచక్షణాధికారం. భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇలా మంకుపట్టిన నేపథ్యం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా అనే అంశాలు పక్కన పెడితే ఇక్కడ నైతికంగా ఓడిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కర్తవ్యం. అలాంటి పరిస్థితుల్లో నేడు 164 ప్రకారం గవర్నర్ మళ్ళీ విచక్షణాధికారం ఉపయోగించే వరకు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య ఉన్న విభేదాలు అధికార పార్టీని ఓడించి బీజేపీ అధికారంలో రావడం, మరొక శిష్యుడు ఏదైతే మమత శిష్యుడిగా ఉన్న సువేంద్ర అధికారం నేరుగా మమతకు హెచ్చరికలు జారీ చేశారు. మరొక దిలీప్ ఘోష్ ఏదైతే బీజేపీ నాయకుడు ఉన్న దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో రాజీనామా చేయడం ఆ ముఖ్యమంత్రి విధి అంటూ మరోపక్క వ్యాఖ్యలు ఇస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ. మమతా బెనర్జీ మంకుపట్టు పడుతుంది, మమతా బెనర్జీ చేయడం కరెక్ట్ కాదంటూ మెజార్టీ విశ్లేషకులు కానీ రాజ్యాంగ నిపుణులు కానీ అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్ ఒక రాజకీయ రచ్చకైతే దారితీసినటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో దీనికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి అనేటువంటి మాట, రాజ్యాంగ ప్రక్రియ కూడా ఉంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయినప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ చేయకపోతే దానికంటూ ఒక సపరేట్ ప్రక్రియ ఉందనేటువంటి మాట అయితే సువేందు అధికారి చెప్తూ ఉన్నారు, కౌంటర్గా మాట్లాడారు. ఇక దేశ రాజకీయాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్, ఆమె వ్యవహరించినటువంటి తీరు, ఆ మొండి పట్టు అదనేది ఒక చర్చనీయాంశంగా మారింది దేశ రాజకీయాల్లో. సీఎం పదవికి రాజీనామా చేయను అంటూ మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. మేము ఓడిపోలేదు, గెలిచామంటూ ఆమె కామెంట్ చేశారు. మమత తీరు మీద బీజేపీ కీలక నేత సువేందు అధికారి కూడా ఫైర్ అయ్యారు. రాజ్యాంగం అన్నీ రాసి ఉంచింది అని కూడా సువేందు చెప్పారు. మమత తప్పకుండా రాజీనామా చేయాలని సువేందు సూచించారు. రాజీనామా చేసి మర్యాద కాపాడుకోవాలంటూ కామెంట్స్ చేశారు.